హలో అండి అందరికీ. మీకు ఈ వీడియోలో చూపిస్తున్న పప్పీస్ అయితే మనకి అడాప్షన్స్కి వచ్చాయి మా ఇంటి దగ్గరనే. అయితే బేబీస్ 5 ఉన్నాయండి, 5 మేల్ డాగ్సే. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా మేడం పప్పీస్ ఉన్నాయి, మీరు అడాప్షన్ పెట్టారు కదా, మేము లాస్ట్ సారి వీడియోస్లో చూసాము, సో వీటిని అడాప్షన్ పెట్టేయండి మనకి కాంటాక్ట్ అయ్యారు. సో ఎందుకు అడాప్షన్, బేబీస్ బాగున్నాయి, మదర్ కూడా ఉంది కదా, ప్రాబ్లం ఏంది అని అడిగితే అక్కడ రెంట్కున్న వాళ్ళు, మేడం మేము వాటికి మదర్కి అన్నం పెడుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టనివ్వట్లేదు, మా ఓనర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు ఓనర్స్ ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ పెట్టనివ్వట్లేదు, డాగ్స్ బాగా అయితే కరుస్తాయి, పిల్లలు ఓనికి రానికి ఇబ్బంది పడతారు. అసలు నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను, కుక్కలకు ఫుడ్ పెడితే కాంట్రవర్సీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏం పోయే కాలం వచ్చిందో మీకు? అంటే మీరు ఇంత పెద్ద ఇండ్లు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని ఇంటి ముందుకి ఒక నోర్లేని జంతువు ఫుడ్ కోసం వస్తే పెట్టనీకి చేస్తున్నారు. పెట్టుకున్న పర్లేదు, పెట్టే వాళ్ళని ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? మీకు ఏం పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఒకటి చెప్తున్నా వినండి, వెనకటి ఒక సామెత ఉండేది, కుక్క జావు చేస్తారు అని ఒకటి ఉండేది, అంతకంటే నీచంగా చేస్తారు మీరు. బట్ మీరు మిమ్మల్ని కుక్కతో కూడా పోల్చొద్దు, ఎందుకంటే దానికి ఉన్న విశ్వాసము మీకు వాళ్ళకే కాదండి. సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరుగుతుంది. డాగ్స్కి ఫీడింగ్ చేసి హెల్త్ బాగాలేని వాటికి ట్రీట్మెంట్ చేపిస్తుంటే ఫుడ్ డాగ్స్ ఎక్కువైతున్నాయి నేను చేయబట్టి అని కొందరు ఉన్నారు మా ఏరియాలో, వేసిన కొడుకులు, వాళ్ళందరూ కలిసి రూమ్ ఖాళీ చేపియాలని చెప్పేసి ఓనర్కి డిమాండ్ చేశారు. అండ్ నా అట్లాంటి సిచ్యువేషన్ చాలా మందికి జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, ఇల్లు మార్చినా పర్లేదు, ఇల్లు మార్చొచ్చి ఫీడింగ్ చేస్తే ఎవడేం చేసేది ఏం లేదు. బట్ ప్రతి ఒక్కటి దేవుడు అనేది చూసుకుంటాడు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మనం చేసుకుంటేనే వెళ్ళిపోవాలి. ఎవడేం చేసేది లేదు, ఎవడేం పీకేది కూడా ఏం లేదు.